హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ కద్దుకా హల్వా, సొరకాయతోటి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సమ్మర్లో సొరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకుంటున్నాను. ఈ సొరకాయను పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే గింజలు అలాగే ఈ కండ ఉంటుంది కదండి, అదంతా తీసేసి తర్వాత సొరకాయని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయని ఏదైనా ఒక బౌల్ తోటి మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను మెజర్ చేస్తే నాకు ఒక కప్పు దాకా ఈ సొరకాయ తురుము అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ సొరకాయ తురుమును వేపుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇందులో సొరకాయ తురుము వేసుకోండి. సొరకాయ తురుము వేసుకొని సొరకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే పచ్చిదనం ఉంటుంది కదా, ఇదంతా పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు అలా నేతిలో వేపుకోండి. ఇలా వేగిందంటే మంచి స్మెల్ వస్తుంది, కొంచెం మెత్తబడుతుంది సొరకాయ. అప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పాలు వేసుకోండి. పాలు బాగా చిక్క పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పాలతోటి కుక్ చేసుకోవాలి. ఈ పాలులో సొరకాయ బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ను పెంచకుండా మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఇలా ఉడకాలి. ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా బాగా ఉడికించుకోండి. నెక్స్ట్ మనము ఇప్పుడు సొరకాయ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడైతే ముందు మనము కొంచెం కోవా తీసుకోవాలి. కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ షుగర్ తీసుకోవాలి. మనం సొరకాయ తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 3/4 కప్పు దాకా షుగర్ తీసుకోండి. తర్వాత కొన్ని కాజులు, నెక్స్ట్ కొన్ని కిస్మిస్, తర్వాత ఇది వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలాచీ పౌడరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు సొరకాయ అంతా పాలల్లో కలిసిపోయింది, బాగా దగ్గరికి అయ్యింది. ఇలా కావాలి. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకు కొంచెం లూజ్ అయిపోతుంది హల్వా. అప్పుడు మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ అనేది 3/4 కప్పు దాకా తీసుకున్నానండి. మేము షుగర్ ఎక్కువగానే తింటాం కాబట్టి మీరైతేనంటే మీరు షుగర్ ఎంత తింటారో స్వీట్నెస్ని బట్టి షుగర్ తీసేసుకోండి. 3/4 కప్పు నేను తీసుకున్నాను కదా, మీరు హాఫ్ లేదంటే 1/4 కప్పు కూడా తీసుకోవచ్చు. ఇందులో కోవా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కోవా వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలరు ఎక్కువగా వేయొద్దు, కొంచెమే వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసేసాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోండి. ఇవి నేతిలో వేయించనక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. ఇది తినేటప్పుడు హల్వా చాలా బాగుంటుంది ఈ సీడ్స్ వేసుకోవడం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని కాజు వేసుకొని వేపుకోవాలి. కాజు కొద్దిగా సేపు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హల్వా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా నెయ్యి అనేది మళ్ళీ మనం యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకొనికి వేసుకున్నాం, ముందు సొరకాయ వేయించుకొనికి వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. దించే ముందు నేను ఇంకొంచెం కోవా అనేది యాడ్ చేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్ కాబట్టి వేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకోండి. చూసారు కదా, మనకు గుమగుమలాడే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చల్లగా భలే ఇష్టంగా తింటారండి.
మరి మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.